హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎన్డి కెమిస్ట్రీ ఛానల్. ఇంతవరకు మనం కెమికల్ బాండింగ్ లెసన్కి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడడం జరిగింది. ఈ వీడియోలో మనం కెమికల్ బాండింగ్ పార్ట్ 4ని చూడబోతున్నాం. ఈ వీడియోలో మీకు నేను కోవలెంట్ బాండ్ అంటే ఏమిటి, కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది ఎగ్జాంపుల్స్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానికన్నా ముందు మరొక విషయం, కెమికల్ బాండింగ్ పార్ట్ 3లో అయానిక్ బాండ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయానిక్ బాండ్ అంటే ఏంటి, అయానిక్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది వేరియస్ ఎగ్జాంపుల్స్ తోటి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో చూడడం పూర్తయిన తర్వాత ఆ వీడియోని కూడా చూడండి. అయానిక్ బాండ్ ఫార్మేషన్ గురించి ఆ వీడియోలో చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పటిక మనం మన వీడియోలోకి వచ్చేద్దాం. ఈరోజు మనం కోవలెంట్ బాండ్ గురించి తెలుసుకోబోతున్నాము. లూయిస్ 1916 ప్రపోజ్ దట్ atoms of some elements could achieve an octet in their valence shells without transfer of electrons between them. అంటే 1916లో లూయిస్ అనే సైంటిస్టు ఒక విషయం చెప్పడం జరిగింది. అదేంటంటే, రెండు యాటమ్స్ మధ్య ఎలక్ట్రాన్స్ ఎక్స్చేంజ్ కాకుండా కూడా ఆ యాటమ్స్ అనేవి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందవచ్చు అని చెప్పేసి అతను గమనించడం జరిగింది. దే కెన్ అటైన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఇన్ దేర్ వ్యాలెన్స్ షెల్స్ బై షేరింగ్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ విత్ 1 or more యాటమ్స్. అంటే ఎలా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందుతాయి యాటమ్స్ అంటే, ఒక యాటమ్ అనేది వేరొక యాటమ్ తోటి ఎలక్ట్రాన్లని షేర్ చేసుకోవడం ద్వారా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని పొందవచ్చు అని చెప్పేసి ఇతను కనుక్కోవడం జరిగింది. ది ఎలక్ట్రాన్స్ షేర్డ్ బిట్వీన్ 2 atoms బిలాంగ్ టు both the atoms and the sharing of electrons between them leads to the formation of a chemical bond known as covalent bond. అంటే ఏవైనా రెండు యాటమ్స్ మధ్య షేర్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఆ రెండు యాటమ్స్కి ఈక్వల్గా చెందుతాయని చెప్పేసి, అలాగే వాటి మధ్య ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవడం ద్వారా వాటి మధ్య ఒక బాండ్ ఫామ్ అవుతుందని, ఆ బాండ్ని మనం కోవలెంట్ బాండ్ అని చెప్పేసి అంటామని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని డెఫినేషన్ రూపంలో మరొక విధంగా చెప్పాలంటే, the chemical bond formed between 2 atoms by mutual sharing of a pair of valence shell electrons so that both of them can attain octet or duplet in their valence shell is called the covalent bond. అంటే ఒక కెమికల్ బాండ్ ఫామ్ చేసే ఏవైనా రెండు యాటమ్స్ మధ్యలో ఆ యాటమ్స్లోని వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి వాటి మధ్య షేర్ చేయబడినట్లయితే అవి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని లేదా డూప్లెట్ కాన్ఫిగరేషన్ని పొందితే ఆ బాండ్ని మనం కోవలెంట్ బాండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే అర్థం 8 ఎలక్ట్రాన్స్ అని, డూప్లెట్ కాన్ఫిగరేషన్ అంటే 2 ఎలక్ట్రాన్స్ అని అర్థం. అంటే ఇది నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్కి సమానం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, ఫార్మేషన్ ఆఫ్ F2 మాలిక్యూల్. ఇక్కడ ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 కాబట్టి కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p5 అవుతుంది. సో అవుటర్ షెల్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 2s2 2p5. అంటే మొత్తం మనకి వ్యాలెన్సీ షెల్లో 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. Each fluorine atom contributes 1 electron for bonding, and the electron pair that is formed in this way is mutually shared by both the fluorine atoms. Each atom in the F2 molecule has an octet of valence electrons. So F2 is a stable molecule. అంటే ఒక ఫ్లోరిన్ ఆటమ్ దగ్గర వ్యాలెన్స్ షెల్లో ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఉంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ అనేది మరొక ఫ్లోరిన్లోని అన్పేడ్ ఎలక్ట్రాన్ తోటి కలిసి ఒక పేరుగా మారి వాటి మధ్య బాండ్గా మారిపోతుంది. అంటే రెండు ఫ్లోరిన్ యాటమ్స్ ఏం చేస్తాయి, వాటిలో ఉన్నటువంటి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ని వాటి మధ్యలో షేర్ చేసుకొని అవి F2 మాలిక్యూల్గా మారిపోతాయి. అలా రెండు ఫ్లోరిన్ యాటమ్స్ అనేవి ఒక ఎలక్ట్రాన్ పేర్ని వాటి మధ్య షేర్ చేసుకోవడం ద్వారా వాటి మధ్య ఒక సింగిల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా రెండు ఫ్లోరిన్ యాటమ్స్ అనేవి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని పొందుతాయి. అంటే వీటి కాన్ఫిగరేషన్ అనేది నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సమానం అవుతుంది. ఇక్కడ మీరు F2 మాలిక్యూల్లో 2 ఫ్లోరిన్ యాటమ్స్ అనేవి ఈ విధంగా కనెక్ట్ అవుతాయని మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ 2, ఫార్మేషన్ ఆఫ్ O2 మాలిక్యూల్. ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 1s2 2s2 2p4. Oxygen atom has 6 electrons in its valence shell. It requires 2 more electrons to get octet. Oxygen atomic number 8, electronic configuration 1s2 2s2 2p4. అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 2s2 2p4. అంటే ఆక్సిజన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడానికి దానికి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ అనేవి అవసరము. Therefore, oxygen atoms come close and each oxygen atom contributes 2 electrons for bonding. Thus, there exist 2 covalent bonds between 2 oxygen atoms in O2 molecule
యాజ్ దెర్ ఆర్ 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్డ్ బిట్వీన్ దెమ్. ప్రతి ఆక్సిజన్కి ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు అవసరం కాబట్టి ఈ 2 ఆక్సిజన్ ఐటమ్స్ ఒకదానికొకటి దగ్గరగా వచ్చి ప్రతి ఆక్సిజన్ కూడా 2 ఎలక్ట్రాన్ చొప్పున అక్కడ షేర్ చేసుకుంటాయి. అంటే మొత్తం ఒక ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లు, ఇంకో ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్ కాబట్టి మొత్తం 4 ఎలక్ట్రాన్ని, అంటే 2 పేర్లు అన్నట్టు అర్థం. సో ఈ 4 ఎలక్ట్రాన్ని ఆ 2 ఆక్సిజన్స్ మధ్యలో షేర్ చేసుకొని అవి O2 మాలిక్యూల్గా మారిపోతాయి. ఏ డబుల్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఇన్ O2 మాలిక్యూల్. బోత్ ద ఆక్సిజన్ ఆటమ్స్ హ్యావ్ ఆక్టెట్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్. అంటే ఇక్కడ 2 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి 2 ఎలక్ట్రాన్ చొప్పున వాటి మధ్య షేర్ చేసుకున్నాయి కాబట్టి 2 pairs షేర్ చేసుకున్నాయి కాబట్టి 2 బాండ్స్ ఫామ్ అవుతాయి. సో అందుకే 2 ఆక్సిజన్ ఆటమ్స్ మధ్య డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ సందర్భంలో మనకి 2 ఆక్సిజన్ ఆటమ్స్ కూడా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందుతాయి. ఎందుకంటే ఇక్కడ వ్యాలెన్స్ షెల్ ఆల్రెడీ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి షేరింగ్ ద్వారా వచ్చిన 2 ఎలక్ట్రాన్స్ మొత్తం కలిపి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందుతాయి. ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీరు చూడవచ్చు వాటి మధ్య 4 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకున్నాయి కాబట్టి 2 బాండ్స్గా మారి డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ O2 మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుందని ఇక్కడ మీరు యానిమేషన్లో చూడవచ్చు. ఎగ్జాంపుల్ 3 వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్. ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్ ఇస్ 1s2 2s2 2p3. నైట్రోజన్ atom has 5 electrons in its valence shell. It requires 3 more electrons to get octet. Nitrogen atomic number 7, electronic configuration 1s2 2s2 2p3. outer shell electronic configuration వచ్చేసి 2s2 2p3 కాబట్టి వ్యాలెన్స్ షెల్లో మనకి 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 5 ఎలక్ట్రాన్స్కి ఇంకొక 3 ఎలక్ట్రాన్స్ యాడ్ అయితే ఇది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందే అవకాశం ఉంది కాబట్టి నైట్రోజన్ ఎప్పుడు కూడా 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవ్వడానికి చూస్తుంది. Therefore, nitrogen atoms come close and each nitrogen atom contributes 3 electrons for bonding. Thus, there exist 3 covalent bonds between 2 nitrogen atoms in N2 molecule as there are 3 pairs of electrons shared between them. అంటే 2 నైట్రోజన్ ఆటమ్స్ అనేవి ఒకదానికొకటి దగ్గరగా వచ్చేసి ప్రతి నైట్రోజన్ 3 ఎలక్ట్రాన్లు చొప్పున 2 నైట్రోజన్స్ 6 ఎలక్ట్రాన్ని వాటి మధ్య షేర్ చేస్తాయి. 6 ఎలక్ట్రాన్లు అంటే మనకి 3 పేర్లకి సమానం కాబట్టి ఒక్కొక్క పేరు ఒక బాండ్కి ఈక్వల్ కాబట్టి 3 pairs కాబట్టి 3 బాండ్స్ ఫామ్ అవుతాయి. అంటే 2 నైట్రోజన్ మధ్యలో మనకి త్రిబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. 2 నైట్రోజన్ ఆటమ్స్ మధ్యలో ఏ విధంగా ఎలక్ట్రాన్ షేర్ అవుతూ త్రిబుల్ బాండ్ ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో మీరు చూడవచ్చు. ఈ విధంగా ప్రతి నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేవి 2 నైట్రోజన్ ఆటమ్స్ మధ్యలో షేర్ చేయబడతాయి. సో ఇట్లా ప్రతి నైట్రోజన్ నుంచి వచ్చిన 3 ఎలక్ట్రాన్స్ మొత్తం 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇక్కడ త్రిబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఎగ్జాంపుల్ 4 మీథేన్ CH4 మాలిక్యూల్. In the formation of methane CH4 molecule, carbon atom contributes 4 electrons and 4 hydrogen atoms contribute 1 electron each. Thus in CH4 molecule there are 4 CH covalent bonds as shown below. మీథేన్ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే ఒక కార్బన్ ఆటమ్ అనేది 4 హైడ్రోజన్స్ తోటి మొత్తం 4 బాండ్స్ను ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p2 ఉంటుంది. అవుట్ షెల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 2s2 2p2 కదా. అంటే బాండ్ ఫార్మేషన్ కోసం ఒక కార్బన్ దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే ప్రతి హైడ్రోజన్ దగ్గర ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున 4 హైడ్రోజన్ దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి కార్బన్ దగ్గర ఉంటున్న 4 ఎలక్ట్రాన్లు, 4 హైడ్రోజన్ దగ్గర ఉంటున్న 4 ఎలక్ట్రాన్లు, మొత్తం 8 ఎలక్ట్రాన్లు ఇక్కడ వీటి మధ్య షేర్ చేయబడతాయి. సో 8 ఎలక్ట్రాన్లు అంటే ఎన్ని మనకి 4 పేర్లు కాబట్టి 4 పేర్స్ అంటే మనకి 4 బాండ్స్కి ఈక్వల్ కాబట్టి ఒక కార్బన్ ఆటమ్కి 4 హైడ్రోజన్స్ మధ్యలో 4 బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ మొత్తం 4 pairs అనేవి వాటి మధ్య షేర్ చేయబడతాయి. సో అది ఎలా అన్నది ఒకసారి మీరు ఇక్కడ యానిమేషన్ ద్వారా చూడవచ్చు. ఎగ్జాంపుల్ 5 అమోనియా NH3 మాలిక్యూల్. In the formation of ammonia molecule, nitrogen atom contributes 3 electrons and 3 hydrogen atoms contribute 1 electron each. Thus in NH3 molecule there are 3 CH covalent bonds as shown below. అంటే అమోనియా మాలిక్యూల్ ఫార్మేషన్లో నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత 7 కాబట్టి ఇక్కడ వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 2s2 2p3 కదా. అంటే ఇక్కడ ఒక పేరు 2s2లో ఒక పేరు ఉంటుంది, 2p3లో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఈ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి 3 హైడ్రోజన్ దగ్గర ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ తోటి షేర్ చేయబడి మొత్తం ఎన్ని ఇక్కడ నైట్రోజన్ దగ్గర ఉన్న 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, 3 హైడ్రోజన్స్ దగ్గర ఉన్న 3 ఎలక్ట్రాన్స్, మొత్తము 6 ఎలక్ట్రాన్స్ షేర్ చేయబడతాయి. వీటి మధ్య 6 ఎలక్ట్రాన్స్ అంటే మనకి 3 pairs కాబట్టి ఇక్కడ 3 బాండ్స్ ఫామ్ అవుతాయి. అంటే ఒక N ఆటమ్ అనేది 3 హైడ్రోజన్స్ తోటి 3 కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సో అది ఎలా అన్నది ఇక్కడ యానిమేషన్ ద్వారా మీరు ఒకసారి చూడవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ ఫార్మేషన్. ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ వాటర్, oxygen atom contributes 2 electrons and 2 hydrogen atoms contribute 1 electron each. Thus in H2O molecule there are 2 CH covalent bonds as shown below. Oxygen atomic number 8 కాబట్టి అవుట్ షెల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 2s2 2p4. అంటే మనకి వ్యాలెన్స్ షెల్లో మనకి 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఆ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి 2 హైడ్రోజన్స్ దగ్గర ఉన్నటువంటి 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్తో కలిసి మొత్తము 2 కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. అంటే ఆక్సిజన్ దగ్గర 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రతి హైడ్రోజన్ దగ్గర ఒక్కొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్ చొప్పున ఉన్నాయి. కాబట్టి మొత్తం 4 ఎలక్ట్రాన్లు 2 pairs రూపంలో అంటే 2 కోవలెంట్ బాండ్స్ రూపంలో వాటి మధ్య షేర్ చేయబడతాయి.
అంటే H2O మాలిక్యూల్లో మొత్తం 4 ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ ద్వారా వచ్చిన 2 ఎలక్ట్రాన్లు, 2 హైడ్రోజన్ ద్వారా వచ్చిన 2 ఎలక్ట్రాన్లు, మొత్తం 4 ఎలక్ట్రాన్లు 2 బాండ్ల రూపంలో వాటి మధ్య షేర్ చేయబడతాయి. ఈ విధంగా H2O మాలిక్యూల్లో 2 కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ది టోటల్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ దట్ అన్ ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఫార్మ్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ కోవాలెన్సీ. అంటే ఒక ఆటమ్ అనేది ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేయగలుగుతుందో దాని యొక్క కోవాలెన్సీ అని చెప్పేసి పిలుస్తాము. ఎగ్జాంపుల్ 1 చూసినట్లయితే ఇన్ CH4 మాలిక్యూల్ ది కోవాలెన్సీ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఈజ్ 4. అంటే కార్బన్ ఆటమ్ అనేది 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేయగలుగుతుంది కాబట్టి CH4 మాలిక్యూల్లో కార్బన్ యొక్క కోవాలెన్సీ 4 అవుతుంది. ఎగ్జాంపుల్ 2 ఇన్ NH3 మాలిక్యూల్ ది కోవాలెన్సీ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్ ఈజ్ 3. అంటే NH3 అంటే అమోనియా మాలిక్యూల్లో మనకి ఒక నైట్రోజన్ అనేది 3 హైడ్రోజన్స్ తోటి 3 బాండ్లు ఫామ్ చేయగలుగుతుంది కదా, నైట్రోజన్ యొక్క కోవాలెన్సీ అనేది 3 అవుతుంది. ఎగ్జాంపుల్ 3 ఇన్ H2O మాలిక్యూల్ ది కోవాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్ ఈజ్ 2. అంటే H2O మాలిక్యూల్లో ఒక ఆక్సిజన్ ఆటమ్ అనేది 2 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేయగలుగుతుంది కాబట్టి ఆక్సిజన్ యొక్క కోవాలెన్సీ అనేది 2 అవుతుంది. బాండ్ లెంగ్త్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. బాండ్ లెంగ్త్ ఆర్ బాండ్ డిస్టెన్స్ ఈజ్ ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియై ఆఫ్ 2 ఆటమ్స్ విచ్ ఫార్మ్ ఏ కోవలెంట్ బాండ్. బాండ్ లెంత్ దాన్ని మనం బాండ్ డిస్టెన్స్ అని కూడా అంటాము. బాండ్ లెంత్ అంటే ఏంటి అంటే ఏవైనా 2 ఆటమ్స్ మనం తీసుకున్నట్లయితే వాటి యొక్క న్యూక్లియై అంటే కేంద్రకాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతుందో ఆ డిస్టెన్స్ని మనం బాండ్ లెంత్ అని పిలుస్తాం. ఇక్కడ మీరు ఈ ఇమేజ్ని గమనించినట్లయితే AB అనే ఒక మాలిక్యూల్ తీసుకున్నట్లయితే A అనే ఆటమ్ ఉంది కదా, సో ఈ ఆటమ్ యొక్క రేడియస్ RA అనుకుంటే B ఆటమ్ యొక్క రేడియస్ RB అనుకుంటే ఈ 2 రేడియస్ని మనం కలిపితే సో అదేమవుతుంది, ఆ 2 ఆటమ్ యొక్క న్యూక్లియైల మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్కి సమానం అవుతుంది. ఆ డిస్టెన్సే బాండ్ లెంత్ని ఇండికేట్ చేస్తుంది. ఇట్ ఈస్ జనరల్లీ గివెన్ ఇన్ నానోమీటర్ ఆర్ యాంగ్స్ట్రామ్ యూనిట్. అంటే బాండ్ లెంత్ని జనరల్గా నానోమీటర్లో కానీ లేదంటే యాంగ్స్ట్రామ్లో కానీ కొలుస్తారు. 1 యాంగ్స్ట్రామ్ అంటే దేనికి ఈక్వల్ అంటే 10⁻⁻10 మీటర్స్కి ఈక్వల్. 1 నానోమీటర్ అనేది 10⁻⁻10 మీటర్స్కి ఈక్వల్ అవుతుంది. అయితే బాండ్ లెంత్ని కొన్నిసార్లు పికోమీటర్స్లో కూడా ఇండికేట్ చేశారు. ఒక పికోమీటర్ అంటే 10⁻⁻12 మీటర్స్కి సమానం అవుతుంది. బాండ్ ఎనర్జీస్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. Bond energy or bond dissociation energy is the energy needed to break a covalent bond between 2 atoms of a diatomic covalent compound in its gaseous state. అంటే బాండ్ ఎనర్జీ దాన్ని మనం బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అని కూడా అంటాము. అంటే ఏంటంటే ఒక 2 ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ఆటమ్స్ మధ్య ఉన్నటువంటి కోవలెంట్ బాండ్ని బ్రేక్ చేయడానికి మనకి ఎంతైతే ఎనర్జీ అవసరం పడుతుందో ఆ ఎనర్జీని మనం బాండ్ ఎనర్జీ లేదంటే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తాము. ఇట్ ఈస్ యూజువల్లీ ఎక్స్ప్రెస్ ఇన్ యూనిట్స్ ఆఫ్ కిలోజౌల్ ఫర్ మోల్. సో ఈ బాండ్ ఎనర్జీని మనం కిలోజౌల్ ఫర్ మోల్లో ఎక్స్ప్రెస్ చేస్తాము. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీథేన్ మాలిక్యూల్లో కార్బన్ హైడ్రోజన్ బాండ్కి బాండ్ లెంత్ అనేది 108.7 పికోమీటర్స్ ఉంటుంది. అట్లాగే HCH బాండ్ యాంగిల్ వచ్చేసి 109.5 డిగ్రీస్ ఉంటుంది. ఇక అమోనియా మాలిక్యూల్లో NH బాండ్ లెంత్ అనేది 101.7 పికోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ HNH బాండ్ యాంగిల్ వచ్చేసి 107.8 డిగ్రీస్ ఉంటుంది. H2O మాలిక్యూల్లో OH బాండ్ లెంత్ అనేది 95.84 పికోమీటర్స్ ఉంటుంది. అలాగే HOH బాండ్ యాంగిల్ వచ్చేసి 104.45 డిగ్రీస్ అనేది ఉంటుంది. ఈ టేబుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ బాండ్స్ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క బాండ్ లెంత్స్ ఎలా ఉంటాయి, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేది ఈ టేబుల్లో మనం చూడవచ్చు. డ్రాబ్యాక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ అంటే ఏంటి అనేది కెమికల్ బాండింగ్ పార్ట్ 2లో మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం జరిగింది, ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. ఫస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి వెన్ ఏ కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎనీ 2 ఆటమ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద ఆటమ్స్ ది బాండ్ లెంగ్త్స్ అండ్ ది బాండ్ ఎనర్జీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ ద సేమ్. దిస్ ఈజ్ బికాస్ ఎనీ కోవలెంట్ బాండ్ బిట్వీన్ ఎనీ 2 ఆటమ్స్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెరీ షేరింగ్ of 2 identical electrons, but practically it was observed that bond lengths and bond energies are not same when the atoms that form the bond are different. అంటే దీని అర్థం ఒక కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, మనకి 2 ఎలక్ట్రాన్స్ ఒక 2 ఆటమ్స్ మధ్యలో షేర్ అవ్వడం ద్వారా ఫామ్ అవుతుంది కదా. అలా అన్నప్పుడు అవి ఆటమ్స్ అనేవి ఏ 2 అయినా పర్లేదు, వాటి మధ్య ఫామ్ అయినటువంటి బాండ్ లెంత్ అనేది అట్లాగే బాండ్ ఎనర్జీ అనేది ఎప్పుడు సమానంగా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కార్బన్ ఆక్సిజన్ మధ్య ఫామ్ అయినటువంటి బాండ్ కానీ, లేదంటే కార్బన్ నైట్రోజన్ మధ్య ఫామ్ అయినటువంటి బాండ్ కానీ, లేదంటే కార్బన్ హైడ్రోజన్ మధ్య ఫామ్ అయినటువంటి బాండ్ కానీ, అది ఏ బాండ్ అయినా కానివ్వండి. సో ఆ వాటి యొక్క బాండ్ లెంగ్త్స్ బాండ్ ఎనర్జీస్ అనేవి సమానంగా ఉండాలి. ఎందుకంటే ఒక కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, 2 ఎలక్ట్రాన్స్ షేర్ అవ్వడం ద్వారానే కదా. అలా అన్నప్పుడు బాండ్ లెంగ్త్స్ అనేవి కూడా అలాగే బాండ్ ఎనర్జీస్ కూడా సమానంగా ఉండాలి కదా. కానీ నిజానికి ప్రాక్టికల్గా అలా ఉండదు. ఒక్కొక్క బాండ్కి ఒక్కొక్క రకమైనటువంటి బాండ్ లెంత్ ఉంటుంది, అలాగే బాండ్ ఎనర్జీ కూడా ఉంటుంది. అలా ఎందుకు అనేది ఇక్కడ ఈ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు.
ఇక సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసి ద థియరీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై ClBeCl బాండ్ యాంగిల్ ఇన్ BeCl2 ఈజ్ 180 degrees, FbF బాండ్ యాంగిల్ ఇన్ BF3 ఈజ్ 120 degrees, HCH బాండ్ యాంగిల్ ఇన్ CH4 ఈజ్ 109 degrees 28 minutes, HNH బాండ్ యాంగిల్ ఇన్ NH3 ఈజ్ 107 18 degrees, and HOH bond angle in H2O is 104 degrees 31 minutes etc. That is, it fails to explain the shapes of the molecules. అంటే ఈ ఎలక్ట్రానిక్ థియరీ అనేది BeClలో Clకు BeCl మధ్యలో బాండ్ యాంగిల్ 180 degrees ఎందుకు ఉంటుంది, BF3లో FbF బాండ్ యాంగిల్ అనేది 120 degrees ఎందుకు ఉంటుంది, అట్లాగే మీథేన్లో HCH బాండ్ యాంగిల్ అనేది 109 degrees 28 minutes ఎందుకు ఉంటుంది, అలాగే అమోనియాలో HNH బాండ్ యాంగిల్ అనేది 107 degrees 8 minutes, అలాగే వాటర్ మాలిక్యూల్లో HOH బాండ్ యాంగిల్ అనేది 104 degrees 31 minutes ఎందుకు ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అంటే ఇక్కడ ఈ మాలిక్యూల్స్ యొక్క షేప్స్ని ఈ ఎలక్ట్రానిక్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇది మనకి కోవలెంట్ బాండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మన నెక్స్ట్ వీడియోలో వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ, VSEPR థియరీ, దీనే మనం వెస్పర్ థియరీ అని కూడా అంటాము. సో ఈ థియరీ ఏంటి, దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చేయడానికి నేను 2 days టైం కేటాయించాను. మీరు నా కోసం 2 seconds టైం కేటాయించి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే దాని కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని కెమిస్ట్రీ వీడియోలని నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక ఈ వీడియోలో ఇంతే. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.